హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. సో ఈరోజు మనం వీడియోలో సిద్రా చైన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. అండ్ దానివల్ల మీకు ఏం అర్థమవుతుందంటే అసలు సిద్రా ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, వాళ్ళ ఎయిమ్ ఏంటి, అండ్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, అండ్ లిస్టింగ్ అయితే ఎంత ప్రైస్ ఉండొచ్చు అన్న విషయాలు కొంచెం మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ కేవైసీ కోసం కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిద్రా చైన్ వాళ్ళు అఫీషియల్. సో ఇదండి సిద్రా చైన్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సిద్రా చైన్ అనేది అఫీషియల్ అనమాట. సో ఇది చూడండి, వెబ్సైట్ లింక్ అయి ఉంది కదా. సో 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, 3,18,000. సో ఇందులో వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వీఆర్ ఎక్సైటెడ్ టు టెస్ట్ అవర్ ఫస్ట్ క్లబ్ ఇన్ ఇస్లామాబాద్ ఇన్ పాకిస్తాన్. యూజర్స్ ఇన్ ఇస్లామాబాద్ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ వెరిఫికేషన్ దిస్ వీక్ ఫ్రమ్ లోకల్ partner over here. Once we verify the smooth process of KYC, we will accept other applicants in other countries. సో వీళ్ళు ఏంటంటే కేవైసీ ఫస్ట్ వీళ్ళ దీంట్లో ఉన్న మేజర్ థ్రెడ్ అంటే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే కేవైసీలు అవ్వట్లేదు. సో అది ఒక్కటే అయిపోతే ఈ యాప్ అనేది రెడీ టు లిస్టింగ్ అనమాట, రెడీ టు లాంచ్ అనమాట. సో అది ఒక్క ఛాలెంజ్ని వీళ్ళు ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు అయితే మంచి నేను లాస్ట్ వీడియోలో సిద్ధార్థ్ చైన్ వీడియోలో చెప్పాను క్లియర్గా మీకు ఎలాగ కేవైబీ అది వీళ్ళు ఎలాగ ఇన్వైట్ చేశారు అన్నది. సో ఆ వీడియో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో అది మంచి కాన్సెప్ట్ అనమాట. ఒక కార్పొరేట్స్ని వీళ్ళు కాల్ చేసి వీళ్ళతో టైఅప్ అవ్వమంటే మాత్రం నిజంగా సూపర్ ఐడియా. అది వర్కౌట్ అవుతుంది. అండ్ పాకిస్తాన్లో కూడా స్మూత్గా అవుతుంది ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ కేవైసీ అవ్వడానికి అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయాలు ఏంటంటే, కేవైసీ చేయడానికి 130 సిద్రా కాయిన్స్ అడుగుతున్నారు. ఆర్ $12 అయినా పే చేయాలి. అంటే కేవైసీ చేయడానికి కేవైసీ మనది కంప్లీట్ అవ్వాలి అంటే 130 సిద్రా కాయిన్స్ అయినా పే చేయాలి మనం, లేదా $12 అయినా పే చేయాలి అని చెప్పి పోస్టులు అయితే ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి అండ్ కేవైసీ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది అంటే 2 ప్రాస్పెక్ట్లో చూడొచ్చు అనమాట, 2 వ్యూస్లో చూడొచ్చు. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. అవేంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట పోస్ట్ నేను చూసింది. సిద్రా కేవైసీ అప్డేట్, ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఆల్ సిద్రా యూజర్స్, కేవైసీ ఈజ్ పెయిడ్, ద ఫీజ్ ఈజ్ ఇన్ సిద్రా, ఆల్ కలెక్టెడ్ సిద్రా విల్ బి బర్న్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కేవైసీ అనేది ఫ్రీ కాదు. ఇన్నాళ్ళు అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవైసీ అనేది పెయిడ్. అంటే మనం పే చేస్తేనే మన కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఏదైతే మనం పే చేస్తున్నామో అదంతా కూడా ఆ కాయిన్స్ అన్ని కూడా బర్న్ చేస్తారు. అంటే బర్న్ చేయడం అంటే అర్థం ఏంటంటే టోటల్ సప్లైలోంచి ఆ కాయిన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో సప్లై తగ్గిపోతే డిమాండ్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువైతే ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే వీడియో చెప్తున్నాడు చూడండి, ద సర్క్యులేటింగ్ సప్లై విల్ రెడ్యూస్, ద వాల్యూ ఆఫ్ సిద్రా మే ఇంక్రీజ్. ఓకే, గోల్ ఏంటి, కంప్లీట్ కేవైసీ ఫర్ ఆల్ యూజర్స్ బిఫోర్ నవంబర్, లిస్టింగ్ విల్ ఫాలో. డోంట్ వేస్ట్ యువర్ సిద్రా at today's low prices. Buyers who are accumulating now know its true value. సో ఇలాగా పెట్టాడు. ఇంకొక పోస్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ కేవైసీ ఛార్జెస్ 130 సిద్రా అండ్ $11.3 USDT పే చేయాలన్నమాట. సో ఇదైతే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది పాకిస్తాన్లో నిజంగానే వాళ్ళు 130 సిద్రా అనేది పే చేసి చేస్తున్నారా లేదా అనేది ఎక్కడ కూడా అఫీషియల్గా తెలీదు. బట్ ఇది నేను చెప్పాను కదండి, 2 ప్రాస్పెక్టివ్స్లో మనం చూడొచ్చని. ఒకటి ఏంటంటే నెగిటివ్ ఏంటంటే అసలు ఈ ఫ్రీ మైనింగ్ యాప్లో మళ్ళీ మనం పే చేయడం ఏంటి అని చాలా కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ పాకిస్తాన్లో కూడా యాక్సెప్ట్ చేశారో లేదో తెలీదు. సో ఇది ఒక నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో, అంటే నెగిటివ్గా మనం చూడాలి అంటే ఇది ఒకటి అనమాట. సో ఎందుకు మనం పే చేయాలి అన్నది క్వశ్చన్ రైజ్ అయితే చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కొంతమంది అంటే ఇది నెగిటివ్. పాజిటివ్లో చూద్దాం మనం. సపోజ్ మనం కేవైసీ మన దగ్గర 1000 కాయిన్స్ లేదా 500 కాయిన్స్ ఉన్నాయనుకోండి, అందులో 130 కాయిన్స్ మనం పే చేయడానికి మనకు ఫ్రీగా వచ్చింది కాబట్టి బయట తక్కువ రేటుకి అమ్మేకునే కన్నా వీళ్ళకి మనం పేమెంట్ కింద చేసేస్తాం అనుకోండి కంపెనీ వాళ్ళకి, అవి బర్న్ చేస్తాను అంటున్నారు కాబట్టి మనం ఇచ్చాం అనుకోండి, మిగతా మనం 500 కాయిన్స్ మనం మైన్ చేసాం అనుకుందాం. సో 130 పోతే ఇంకెంత ఉంటుంది మీ దగ్గర, అది 370 వరకు మీ దగ్గర ఉంటాయి. 370 కాయిన్స్ మీకు ఒక్కొక్కటి $100. అంటే ఈ బర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే సప్లై అనేది తగ్గిపోతుంది. సో మన దగ్గర కాయిన్స్ ఎలాగైతే ఇప్పుడు నా దగ్గర సపోజ్ 500 ఉన్నాయనుకోండి, 500లో 130 పోయాయి అంటే నా దగ్గర ఇంకా ఎంత ఉంటాయి, 370 ఉంటాయి. సో అలాగే ఎవ్రీ యూజర్ దగ్గర నుంచి సప్లై అనేది తగ్గిపోతుంది. అంటే 50% ఈ 700 మిలియన్ అనేది టోటల్ సప్లై, 700+. అందులో సర్క్యులేటింగ్లో ఉన్నది 115 మిలియన్ వరకు ఉంది. సో అందులో ఆఫ్ అయిపోతుంది. మినిమం ఆఫ్ సప్లై అనేది బర్న్ అయిపోతుంది ఈ విధంగా కానీ వీళ్ళు చేస్తే. సో అది ఒక పాజిటివ్. సో దానివల్ల ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు డాలర్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించండి,
నాకు తెలిసినంత వరకు ఒక 1,000,000 యూజర్స్ అయినా ఉండుండాలి. సో, 1,000,000 యూజర్స్ దగ్గర నుంచి ఒక్కొక్క పోనీ కేవైసీ అయిపోయినోళ్ళు 50% అనుకున్నాం. 50% తీసేద్దాం. సో, ఇంకో 50% అంటే 1,000,000 అంటే 10,00,000 మెంబర్స్ కదండీ! సో, 1,000,000లో 50% అంటే 5,00,000. 5,00,000 మెంబర్స్ దగ్గర నుంచి మీరు $11 కలెక్ట్ చేశారనుకోండి ఒక్కొక్కరి దగ్గర నుంచి. ఎంతవుతది? పోనీ $10 అనుకుందాం. $10 అయితే ఎంతవుతది? 5,00,000 యూజర్స్ ఇంటూ 10 అనమాట. సో, 10 అంటే ఎంత? 50,00,000 అంతే కదా! $50,00,000 అంటే $5,000,000 అనమాట. $5,000,000ని మీరు లిక్విడిటీలో పెట్టారనుకోండి. ఆ ప్రాజెక్ట్ మినిమమ్ లిస్టింగ్ ప్రైస్ 5,000,000 గాని మీకు సర్క్యులేటింగ్ ఐ మీన్ లిక్విడిటీలో పెడితే మీకు బయింగ్ అండ్ సెల్లింగ్ జరగాలి అంటే లిక్విడిటీ ఉండాలనమాట. లిక్విడిటీ అనేది లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరగదు. ఓకే. ఎందుకంటే వాల్యూ లేకున్నా ఏ ప్రాజెక్ట్ ఉన్నట్టనమాట. సో, లిక్విడిటీయే మెయిన్. లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంటే ఆ ప్రాజెక్ట్ అంత బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతది. అంత అంటే కాన్ఫిడెంట్‌గా చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారనమాట లిక్విడిటీ ఉంటే. సో, వీళ్ళ ప్లాన్ అయితే దీనంతటిని కూడా లిక్విడిటీ కింద పెట్టాలి అని అనుకున్నారనుకోండి. అంటే ఇక్కడెక్కడ కూడా మెన్షన్ చేయలేదు అఫీషియల్‌గా. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇలా వీళ్ళు లిక్విడిటీ కింద పెట్టారంటే 5,000,000 అంటే చాలా ఎక్కువ లిక్విడిటీ. సో, అది లిక్విడిటీలో పెడితే మీకు కాయిన్ వాల్యూ అనేది వాళ్ళు పెట్టిన టార్గెట్ ఏదైతే $1,000 అన్నారో అది 1 ఇయర్‌లో అదే మెయిన్‌నెట్ లాంచ్ అయిన అండ్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయిన 1 ఇయర్‌కి ఖచ్చితంగా $1,000 అయితే రీచ్ అయిపోవడం పక్కా అనమాట. సో, ఇది పాజిటివ్ సైడ్. అది నెగెటివ్ సైడ్. సో, దీన్ని ఎలాగా డిస్క్రైబ్ చేసుకోవాలో మీరు కూడా మీ ఓన్ రిసర్చ్ చేసుకోండి. అండ్ నేను ఉన్నదాన్నయితే చెప్తాను. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఒక పోస్ట్ కూడా నేను చూసాను. లేటెస్ట్‌గా వచ్చిందనమాట. 'సిద్రా చైన్ అడ్వాన్సెస్ విత్ కేవైసీ ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రాటజిక్ డీఫై డెవలప్‌మెంట్స్ ఇన్ 2025' సో, ఇందులో మేజర్‌గా వీళ్ళు ఏం కవర్ చేశాడంటే అసలు కేవైసీ ఎక్స్పాన్షన్ మీకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు కదా వాళ్ళు. సో, వాళ్ళేంటంటే ప్రతి కంట్రీలో కంపెనీకి పవర్స్ ఇస్తారనమాట కేవైసీ చేయడానికి ఒక ఫ్రాంచైజీ లాగా. సో, అది ఆల్రెడీ పాకిస్తాన్‌లో స్టార్ట్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, అలాగే మిగతా వాటిల్లో కూడా చేస్తారు అని. నెక్స్ట్ ఇంకోటేంటంటే మేజర్‌గా వీళ్ళు చెప్పింది స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్స్ ఏంటి? సిద్రా డెక్స్ అండ్ గ్లోబల్ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్స్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసాడండి. అంటే ఈ పోస్ట్‌లో. సో, సిద్రా కాయిన్‌కి ఓన్ డెక్స్ కూడా ఉంటది. అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అనమాట. సో, మీకు ఆహ్, బినాన్స్‌కి చూస్తే మీకు పాన్‌కేక్ స్వాప్ అని ఒకటుంటదనమాట. సో, అలాగా పాలిగాన్‌కి చూస్తే క్విక్ స్వాప్ అని ఒకటుంటది. సో, అలాగా ప్రతి బ్లాక్ చైన్‌కి ఒక డెక్స్ అనేది ఉంటదనమాట కామన్‌గా. మేజర్‌గా పెద్ద పెద్ద బ్లాక్ చైన్స్ అన్నిటికి కూడా మీకు డెక్స్ అనేది ఉంటది. మీకు ఇథీరియం చూస్తే యూనిస్వాప్ అనేది డెక్స్ అనమాట. మెయిన్ డెక్స్ అనమాట. సో, అలాగా ప్రతి పాపులర్ అయిన ప్రతి దానికి మీకు ఒక డెక్స్ అనేది ఉంటది. దానికి సపోర్టింగ్‌గా. సో, అలాగే మీకు సొలానాకి చూసుకుంటే రేడియం అని ఒకటుంటది. జూపిటర్ అని ఒకటుంటది. ఇవన్నీ కూడా డెక్స్ అనమాట. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అనమాట. సో, ఇలాగా మనకి సిద్రా డెక్స్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే దాన్ని కూడా లాంచ్ చేయడానికి వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్‌లో పెట్టుకున్నారనమాట. అండ్ తర్వాత $1,000కి రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళు టార్గెట్ కూడా పెట్టుకున్నారు. బిట్‌ట్రూ అనే ఆర్టికల్‌లో వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. టార్గెట్ $1,000 వితిన్ ఎ ఇయర్ ఆఫ్ మెయిన్‌నెట్ ట్రాన్సిషన్. ఓకే. సో, తర్వాత ఆహ్, ఒకసారి డెక్స్‌లోకొచ్చాక తర్వాత మీకు ఆహ్, ఆ ఆర్టికల్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. నేను ఒకసారి మీకోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిద్రా కాయిన్ ఈస్ ఆల్సో అడ్వాన్సింగ్ ఇట్స్ ఎకోసిస్టమ్ త్రూ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అని చెప్పి ఈ ఆర్టికల్‌లో చెప్పారనమాట ఇలాగా. టైటిల్ 'సిద్రా కాయిన్ ప్రైస్ ప్రిడిక్షన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పెక్టేషన్స్ అవుట్‌లైన్డ్ ప్లాన్స్ ఫర్ ఏ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్, ద సిద్రా డెక్స్, విచ్ విల్ ఎనేబుల్ టోకెన్ స్వాప్స్ అండ్ బూస్ట్ లిక్విడిటీ ఫర్ సిద్రా కాయిన్. ద ప్లాట్‌ఫార్మ్స్ నెగెటివ్ టోకెన్ అనమాట అది సిద్రా అనేది. ఓకే. ద ఆర్టికల్ ఆల్సో నోటెడ్ పొటెన్షియల్ లిస్టింగ్స్ ఆన్ మేజర్ గ్లోబల్ ఎక్స్‌చేంజెస్ అండ్ వుడ్ అట్రాక్ట్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఎన్హాన్స్ మార్కెట్ విజిబిలిటీ. అంటే ఇక్కడ క్లియర్‌గా వాడు మెన్షన్ చేస్తుందండి. మేజర్ గ్లోబల్ ఎక్స్‌చేంజెస్ అంటే ఏంటంటే టైర్ 1 ఇక్కడ ఎక్స్‌చేంజెస్‌ని మనం టైర్ 1, టైర్ 2 అంటాం అనమాట. టైర్ 1 అంటే మీకు బినాన్స్ వస్తది, కాయిన్ బేస్ వస్తది అండ్ కూకాయిన్ వస్తది. సో, ఇలా పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్ వస్తాయన్నమాట. అండ్ టైర్ 2 అంటే మీకేమొస్తాయంటే మాక్సీ గ్లోబల్ తర్వాత ఇంకా గేట్ ఐఓ. సో, ఇలాగా కొన్ని ఎక్స్‌చేంజెస్ ఉన్నాయన్నమాట. సో, బిట్‌గెట్ ఇలా. సో, ఇవన్నీ కూడా టైర్ 2 కిందే వస్తాయన్నమాట. సో, ఇలా మేజర్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ విధంగా చేస్తే నిజంగానే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే బ్లాక్ రాక్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండీ. సో, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. సో, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ ప్రైస్ అనేది $1,000 అనేది ఈజీగా రీచ్ అయిపోతదన్నమాట. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెయిడ్ కేవైసీ పెడితే అది అన్ని కంట్రీలు యాక్సెప్ట్ చేస్తే సగానికి సగం సప్లై అంటే 700 మిలియన్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 700 మిలియన్ టోటల్ సప్లై అనుకుంటే అందులో 50% పోనీయండి. అంటే 350 మిలియన్ సప్లై ఉంటది సర్క్యులేటింగ్‌లో.
అందరికీ అందరికీ కాయిన్స్ రిలీజ్ చేసేసిన 350 కానీ అందరికీ అన్ని కాయిన్స్ ఒకసారి రిలీజ్ అవ్వవని నేనైతే అనుకుంటున్నాను. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. అంటే కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తాడేమో అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ దానివల్ల ఏమవుతదంటే ఫ్యూచర్ కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గదు. డంప్ అయితే అవ్వదు ఒకసారి. సో, అది అడ్వాంటేజ్ అనమాట. సో, సప్లై తగ్గుతుంది. అండ్ ఓన్ డెక్స్ వస్తది కాబట్టి ఖచ్చితంగా లిక్విడిటీ ఈ కేవైసీ ప్రాసెస్‌లోనే వీడు లిక్విడిటీ పెడుతున్నాడు కాబట్టి లిక్విడిటీ డెక్స్‌లో పెట్టి వీడు లాంచ్ చేసాడంటే డెక్స్‌లో నెక్స్ట్ ఆ వాల్యూమ్ చూసి ఆటోమేటిక్‌గా చిన్న చిన్న ఎక్స్‌చేంజెస్ అన్నీ వాళ్ళకి వాళ్ళే లిస్ట్ చేసేసుకుంటారనమాట. ఎందుకంటే కమ్యూనిటీ ఉంది. సో, వాళ్ళు కూడా లిస్ట్ చేసేసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు పెద్ద పెద్ద ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేయగలిగితే $1000 అనేది ఈజీ అనమాట. సో, ఇది అండి ఓవరాల్‌గా మనకి సిద్రా అప్డేట్స్ అయితే ఇవి. సో, కేవైసీ అయితే ఇప్పుడు పాకిస్తాన్‌లో నడుస్తుంది. సో, నెక్స్ట్ మన ఇండియాకి కూడా రావచ్చు. సో, నెక్స్ట్ ఇండియాకొస్తదా? ఏ కంట్రీకొస్తదా? అనేది ఇంకా అనౌన్స్‌మెంట్ రావాలి. సో, చూద్దాం. సో, ఆహ్, నాకైతే మంచి హోప్ ఉంది. సో, చూద్దాం ఏమవుతదో. అండ్ ఈ వార్ టెన్షన్స్ పోతే మనకి చాలా అంటే వారైతే ముదిరింది. బట్ వార్ అవ్వకూడదని కోరుకుందాం. మీరు కూడా అలాగనే కోరుకోండి. ఎందుకంటే వన్స్ వార్ వచ్చిందంటే పాకిస్తాన్‌లో యాక్చువల్‌గా కోల్పోవడానికి ఏం లేదనమాట. వాళ్ళకేంటంటే వాళ్ళ ఫినాన్షియల్ ఎకానమీ అంతా ఆల్రెడీ ఎప్పుడో పోయింది. సో, వాళ్ళు జస్ట్ గవర్నమెంట్ వాళ్ళే ఇలా చేస్తున్నారు తప్ప అక్కడ అక్కడ ఉన్న నార్మల్ పీపుల్ ఎవరు కూడా యుద్ధం అన్నా లేకపోతే వాళ్ళకి ఇదంతా కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు. తాగడానికి వాటర్ కూడా లేదు. బట్ ఈ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ టెర్రరిస్ట్ వాళ్ళతో లింక్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు. సో, వార్ అయితే మనకే నష్టం అవుతది. ఎందుకంటే మన ఎకానమీ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది బాగా మంచిగా. సో, దాన్ని దెబ్బతీయాలన్నదే వీళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. చైనా అండ్ పాకిస్తాన్‌ది. సో, అది అవ్వకూడదనే మనం కోరుకుందాం. సో, హోప్ ఫర్ ద బెస్ట్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను ప్రతి అప్డేట్ ఫస్ట్ ట్విట్టర్‌లోనే పెడతాను. సో, తర్వాత నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో, ఎవరు మిస్ అవ్వకండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.